ఇజ్రాయెల్కు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన. ప్రధాని మోడీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీలో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే వారం తమ పార్లమెంట్ను ఉద్దేశించి మోడీ ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు దేశాల మధ్య సహకారంపై మేము చర్చలు జరపనున్నామనేసి నెతన్యాహు తెలిపారు. భారత్లో 140 కోట్ల మంది ప్రజలున్నారు. అది చాలా శక్తివంతమైన దేశమని నెతన్యాహు కొనియాడారు. మరోవైపు ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ ఆయన వెళ్తే ఇది రెండో పర్యటన కానుంది. గాజా యుద్ధం తర్వాత ఇదే మొదటి పర్యటన అవుతుంది. గతంలో 2017లో జూలైలో ప్రధాని ఇజ్రాయెల్ పర్యటించారు. ఒకవేళ ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తే పశ్చిమాసియాలో శాంతి భద్రతల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. రక్షణ పరంగా చూసుకుంటే డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి వ్యవస్థలు, నిఘా సెన్సార్లు, సెమీకండక్టర్లకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.